అబ్బాబ్బా మేము వచ్చేసరికి ఒక పక్క స్విమ్మింగ్ పూల్లో ఒక పక్క సాంగ్స్ పెట్టుకొని ఒక పక్క యాక్టివిటీస్ వాటర్ యాక్టివిటీస్ ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట. వాళ్ళు చేసి ఎంజాయ్ చూసి మా దగ్గర ఓపిక లేకపోయినా అదే తడిబట్టల మీద ఒక దూకైతే దూకామన్నమాట స్విమ్మింగ్ పూల్లో. మధ్య మధ్యలో తెలుగు సాంగ్స్ కూడా పెట్టారు కాబట్టి మేమైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఒక పక్క రెయిన్ డాన్స్ పెట్టారు, రెయిన్ డాన్స్ కూడా వేసామన్నమాట. కానీ చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామని చెప్పాలి. వాటర్ యాక్టివిటీస్ లోనే మా ఓపిక అంతా అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ బాగా ఎంజాయ్ చేసాం కదా. కాయాకింగ్ ఎంజాయ్ చేసాము, జిప్ లైన్ ఎంజాయ్ చేసాము, బోల్డ్ అన్ని వాటర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేసాం కాబట్టి మాకైతే ఓపిక అక్కడే అయిపోయింది. కానీ రాత్రి 10 గంటల వరకు ఇక్కడ ఎలా ఎంజాయ్ చేసామో అనేది మాత్రం మాకు అర్థం కావట్లేదు అనమాట. రాత్రి 10 గంటల వరకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు, పాటల మీద సాంగ్స్ పెడుతూనే ఉన్నారు, డ్రైన్ డాన్సింగ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇక మా వల్ల కాదురా బాబు, నువ్వు ఓపుకొద్దాం అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయాము అనమాట. ఫస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము, తర్వాత ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. వాళ్ళు ఇక క్యాంప్ ఫైర్ పెట్టారనమాట. కొద్దిసేపు మేము తడిచిపోయి ఉన్నాం కదా, కొద్దిసేపు ఆ తలంతారే వరకు క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసాము. అప్పటికే 12 అయింది, కానీ ఎవ్వరూ కూడా తగ్గట్లేదు అనమాట. అంటే ఎవరు పడుకోవట్లేదు. ఇక సరే అసలు ఈ మొత్తం కాంపౌండ్ ఎంత ఉందో చూద్దామని చెప్పేసి ఒక చుట్టూ అయితే తిరిగామన్నమాట. అమ్మో, కొన్ని 100 ఎకరాల్లో ఉందని మాత్రం అర్థమైంది. తర్వాత వస్తుంది, అది కూడా చూసి చెప్పండి. 10,000 వర్తా కాదని ప్లీజ్ సబ్స్క్రైబ్.